సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రియకుమార కుమార్తె, మన ఆత్మీయ జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. మనం చాలాసార్లు ఈ లోకములో ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటాం. అదే సమయంలో ఆత్మీయతమైన పరిస్థితులను పక్కన పెడుతూ ఉంటాం. ఉదాహరణకు రాజు అయిన సౌలును మనం చూసినట్లయితే తనకు తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టినప్పుడు, లేదా దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు ఆయన పతనాన్ని చూస్తున్నాం. అదే సమయంలో దావీదు తనకు తాను తగ్గించుకొని దేవుని హెచ్చించినప్పుడు, లేదా దేవుని నమ్మకించినప్పుడు ఆయన ఆశీర్వదించబడ్డం చూడగలం. నిజమే, మన దేవుడు అహంకారులను విడిచిపెట్టి దీనులను కృప చూపే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క సంపూర్ణమైన కార్యములు మనలో జరగాలి అంటే మనము మార్పు చెందవలసిన విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి మనకు మధ్యున్న అయిష్టమైనవి, వ్యతిరేకమైన వాటి నుంచి మనము దూరపరచడానికి ప్రయత్నం చేయాలి, లేదా వాటిని విడిచిపెట్టాలి. ఎందుకనగా ఆయన దీనులను కరుణించేవాడు, తాము తగ్గించుకునే వాను ఆయన హెచ్చించే దేవుడు. నా ప్రసంగమా, ఒకవేళ ఈరోజు మనము మన వ్యక్తిగత జీవితాన్ని మనము ప్రభు కొరకు మార్చగలమా? ఇవాళ మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని పరిశోధించుకొని ప్రభు వైపు మీద తిరగండి. ఆయన కృప మీ మీద మెండుగా కలుగును. ఈరోజు ఒకవేళ నీ యొక్క బంధకములు, నీకున్న శ్రమలు, నీకున్న ఆటంకాలు తొలగను ఆశపడుతున్నాం. అదే సమయంలో ఆయన వైపు మనము మారవలసిన విషయాల్లో కూడా మనము మార్పు చెందినట్లయితే ఆయన మన పక్షాన గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నిజమైన ఆయన మాలోని అహంకారాన్ని, ఆత్మీయమైన గర్వాలను తీసివేయండి. అయినా నువ్వు మాకేది ఇచ్చినావో అది కృప ప్రభా. దాన్ని బట్టి మేము తగ్గించబడి సంతోషపడి అందు నిలబట్టకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఎలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా అయినా వాతావరణం అయినా సరిగ్గా లేదు ప్రభా, మీరే సహాయం దయచేసి ఇక ప్రతికూల వాతావరణం నుంచి ప్రతి వారిని రక్షించబడుతున్నాం. అయినా వర్షాలైనా ఇక పంటలను నాశనం చేయకుండా సహాయం చేయమని ఏసునామడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రస్తుత వాతావరణం బాగోలేదు, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రార్థన చేయండి. ఎలాంటి పంటలు రైతులు నష్టం కలగకుండా ఈ యొక్క తుఫాన్ల వల్ల ప్రతి ఆటంకాలు తొలగి వాతావరణం అలా చక్కగా ఉండి పంటలని బాగులాగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.